మార్నింగ్ టైం ఎంత అయిందన్నయ్య? 10:40. ఎన్నింటికి చెప్పింది వద్దని నిన్ను స్టార్ట్ అవుదామని. వీళ్ళిద్దరు నేర్చుకుంటున్నారు ఎక్కడికో చెయ్యొచ్చు పట్టుకుని. సాంబార్ లో చికెన్ నంచుకోండి బాగుంటుంది. సీతమ్మవారు పసుపు నీరు అంటారు సార్ ఇది. అంటే అప్పట్లో ఇక్కడ సీతమ్మవారు పసుపు రాసుకొని ఇక్కడ స్నానం చేసి పసుపు వాటర్ నుంచి నమ్మకం. అవును. ఈ మొత్తం సార్ ఇది అమర్నాథ్ టెంపుల్ లాగా స్పాట్ మొత్తం లాగా అన్నిటికంటే మంచి స్పాట్ ఇదే అనమాట. జాగ్రత్తగా రండి. ఇక్కడే మనకి జమ్మలడ్డు బొమ్మ సినిమా ఇక్కడే. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే ఇది కాశీ దాకా ఉన్నది. మంకి లక్కల ఏం చెప్పింది విన్నావా? శివ సినిమా అన్నారు అదేనా? శివ సినిమా షూట్ ఇక్కడే చేస్తారంట. ఆనంద్ బ్రహ్మ సాంగ్ ఉంటుంది కదా. వెళ్తున్నప్పుడు ఎంత ఫ్రెష్గా వెళ్ళామో, రిటర్న్ వచ్చేటప్పుడు మా అవతారాలు ఇవ్వండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఓకే, ముందు వీడియో చూసారు కదా, దాని వీడియో కంటిన్యూషన్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అందరం కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ ఈరోజు అందరం కూడా అరకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా. అరకు ట్రిప్కి అందరం కూడా రెడీగా ఉన్నాము. పదండి వెళ్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ టైం ఎంత అయిందన్నయ్య? 10:40. ఎన్నింటికి చెప్పింది వద్దని నిన్ను స్టార్ట్ అవుదామని. ఎందుకు వచ్చి అరగంట వెయిట్ చేస్తాను. చెప్పాను 8కి వెళ్దామంటే 10 చేశారు. 10:30 వచ్చారు. నేను ఇంకా 10:30 అదే కదా. హాయ్ వదిన. వచ్చినాక హాఫ్ అవర్ కింద వెయిట్ చేసాం. హాయ్ నివ్వి బేబీ. హాయ్ రిత్విక్. ఇలా వచ్చినాను. బాగా వెనకాల ఉండిపోయారా? ఓకేనండి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 15 minutes అయింది. వైజాగ్ నుండి అరకు వెళ్తున్నాము. సో ఎంత టైం తీసుకుంటుంది ఏంటి అన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చెప్తాను. సో అందరం కూడా మంచి జోష్ఫుల్గా ఉన్నాము. ఆ మార్నింగే చక్కగా జర్నీ అంటే హ్యాపీ ఉంటుంది కదా. అండ్ అక్క బావ వాళ్ళ కార్లో ఉన్నారు, మేమంతా ఈ కార్లో ఉన్నాము. అండ్ వదిన వాళ్ళ కజిన్ సుధీర్ కూడా వస్తున్నాడు, తన కార్లో పిల్లలందరూ ఉన్నారు. అండ్ మా కార్లో పీకే హిట్ సాంగ్స్ తోటి ఇలా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఈ అరకు ట్రిప్లోని మనం ఎస్పెషల్లీ ఏమేమి ప్లేసెస్ చూస్తున్నాం ఏంటని అన్నది, మీకు ఏమి ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నది ఈ వీడియోస్ ద్వారా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఓకే, మేమైతే ఇంకా అలా హమ్ చేసుకుంటూ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ మీరు చూస్తే ఇక్కడ మా పక్కన ఉన్నది సుధీర్ వాళ్ళ కార్ అన్నమాట. పిల్లలందరూ అందులోనే ఉన్నారని చెప్పాను కదా. చాలా ఎంటర్టైన్ చేశాడు తనైతే పిల్లల్ని. అందుకోసం పిల్లలు ఎవరు కూడా మిగతా మా కారు ఎక్కడానికి వాళ్ళు ఇష్టపడలేదు, అంతా హ్యాపీ అయిపోయారు. అండ్ మా కార్లో వీళ్ళైతే మనకు ఫుల్ లైటింగ్ కొడుతుంది. సన్ రూఫ్ నుండి పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నారు కానీ విండ్ చాలా ఎక్కువ ఉంది. మా కిషాంత్ చూస్తున్నారు కదా, ఆ బక్కిలాగా ఉన్నాడు అసలేను వాడు. ఆ షర్ట్ వాడు ఎక్కడ ఎగిరిపోతాడా అని అనిపించేస్తుంది అందరికి. మాకు వెనకున్న కార్లో నవ్వుకున్నాం. అండ్ వెళ్ళే వేలో మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వే సూపర్ ఉంది.
వెళ్ళే వే ఏమో ఘాట్ రోడ్లకి సంబంధించి కదా, సో మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్తున్నాము. అవి మెలికలు తిరిగినట్టుంటే ముగ్గులు వేస్తుందండి అంటుంది నివిష. జాగ్రత్త, నిజమే జాగ్రత్త పిల్లలు. దాన్ని డిస్టర్బ్ చేయక ఎక్కేస్తుందండి పైకి, ఎక్కేస్తే అంటే పైకి జాగ్రత్త. పిల్లలు సూపర్ గా ఎంజాయ్ చేస్తారండి, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు పిల్లలు అయితే. కాదు చూడలే మంకీలు చిన్న ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇంకా చిన్న మంకీలు ఉన్నాయి. వాళ్ళ అక్కలేమో అన్నయ్య. అమ్మో మంకీ వాళ్ళ అక్కల చిల్లు. అది ఏం చెప్పింది విన్నావా? బేబీ చెప్పు, మళ్ళీ చెప్పు డాడీకి ఏం చెప్పి ఇప్పుడు వచ్చి. ఏం చెప్పు బేబీ? లవ్ యూ బేబీ. ఎంత క్యూట్ చెప్పిందో అదో వాళ్ళు మాట్లాడుతున్నారు. దాతల్లి వర్షం వచ్చేస్తుంది. వాటర్ వచ్చేస్తుంది, దిగమ్మా. ఒక్కసారి ఏంటి ఆగారు ఇలా?
ఓకేనండి, జర్నీ చూసారు కదా, ఎంజాయ్ చేశారా? మేము మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసామండి. బ్యూటిఫుల్ లొకేషన్ అండి, అసలు మాటలు చెప్పలేము. ఎందుకంటే అది నేచర్కి సంబంధించింది కదా, ఎంత ఆ ప్రకృతికి ఎడిక్ట్ అయిపోయామంటే వెళ్ళే వేలోని అసలు మేము కూడా చాలా కామ్గా ఎంజాయ్ చేస్తూ మాట్లాడకుండా కబుర్లు చెప్పుకోకుండా వెళ్తున్నాం అన్నమాట, డిస్టర్బ్ అవ్వకుండాని. అండ్ మేమైతే వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యాం కదా, అరకు వెళ్ళడానికి ముందుగానే మనకి బొర్రా కేవ్స్ అనేవి ఎదురవుతాయి. సో బొర్రా కేవ్స్ని ఈరోజు మనం విజిట్ చేయాలని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి మీకు చాలా విషయాలు ఎక్స్ప్లోర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఓకేనండి, బొర్రా కేవ్స్ అంటే బొర్రా గుహలు వచ్చేసాము ఇక్కడికి. సో ఇది వైజాగ్ నుండి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అన్నమాట మనకి బొర్రా కేవ్స్ అనేవి. అండ్ మీకు ఇక్కడ బయట ఈ రోడ్ సైడ్ షాప్స్ అవన్నీ చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడే వెహికల్స్ అనేవి లోపలికి అలౌ చేయరు, బట్ అన్నయ్య ద్వారా మనకు తెలుసు కాబట్టి లోపలికి అలౌ చేశారు. అండ్ అక్కడే కార్ పార్కింగ్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి, ఏ వెహికల్ కూడా లోపలికి వెళ్ళడానికి అవ్వదు. బట్ మేమైతే 7 to 8 years బ్యాక్, అంటే కిషాంత్ మంత్స్ బేబీ టైంలో వచ్చాము ఇక్కడికి. వాడికి అప్పుడు 7 to 8 months ఆ టైంలో అన్నమాట. మా వారు, నేను, రిత్విక్, కిషాంత్ అండ్ మౌనిష్ కూడా మాతో ఉన్నాడు. సో స్టార్టింగ్ మన ఛానల్ వ్లాగ్స్ స్టార్ట్ చేసింది ఫస్ట్ వీడియో కిషాంత్ అన్నప్రాసన వీడియో తర్వాత ఒక ట్రిప్ వెళ్ళాము, అరకు ట్రిప్పే అది. అండ్ ఎన్ని ఇయర్స్, చాలా ఒక 7 years అయిపోయింది అంటున్నాను కదా, మీరు ఆ ఓల్డ్ వీడియోస్ని చూస్తే తెలుస్తుంది. బట్ అప్పుడు అంత మాకు క్లారిటీగా తెలీదు. సో ఇప్పుడైతే చాలా చాలా మీకు అన్ని వివరంగా చూపించాను, అన్ని క్లారిటీగా తెలుస్తుంది. వీడియో మీరు మిస్ కాకుండా ఎండ్ వరకు చూస్తుండండి. అండ్ వదిన వాళ్ళ కజిన్ సుధీర్ అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ శ్రీకాంత్ అన్న, సో వాళ్ళంతా అక్కడే ఉన్నారు. పదండి లోపలికి వెళ్దాం. ఎంటరింగ్ ఇంటూ బొర్రా కేవ్. దిగేటప్పుడు బానే 7 to 8 years బ్యాక్ వెళ్ళాం మేము. మళ్ళీ దిగేటప్పుడు బానే మంచి జోష్గా తిరిగిపోతాం, బట్ ఎక్కేటప్పుడు ఉంటుంది చూడాలి. అండ్ ఈ బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా అనంతగిరి కొండలలో ఉన్న ఒక సహజ సిద్ధమైన గుహల సముదాయం. అండ్ ఈ బొర్రా గుహలు 1807 సంవత్సరంలోని విలియం కింగ్ జార్జ్ కనుగొన్నారంట. స్థానిక గిరిజనుల కథనాల ప్రకారం ఒక గొర్రెల కాపరి తన గొర్రె కోసం వెతుకుతుండగా ఈ గుహలను కనుగొన్నారని అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారన్నమాట మాకు గైడ్ అయితేని. ఒక లోపలైతే శివలింగాన్ని పోలిన ఒక రాయి కనిపించడంతో స్థానికులు అక్కడ ఒక చిన్న గుడిని నిర్మించారని కూడా చెప్పారు. అలానే ఈ గుహలు సున్నపురాయి నిర్మాణాలతో ఏర్పడటమే కాకుండా 80 మీటర్ల లోతు కలిగి ఉన్నాయని చెప్పి చాలా మంచిగా చెప్పారు. యాక్చువల్గా గైడ్ అయితే చెప్పిన కొన్ని మనకి క్యాప్చర్ అవ్వలేదు, వినిపించలేదు, విన్నంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇలా. అండ్ షార్ట్ వీడియోలో షేర్ చేసినప్పుడు నా అవుట్ఫిట్కి సంబంధించి చాలా మంది కమెంట్స్ అడిగారు. యాక్చువల్లీ ఈ షర్ట్ అయితే మా వారు ఆయన డ్రెస్సెస్ తీసుకుంటున్నారు, షర్ట్స్ అవి. ఆ టైంలో నేను కూడా వెళ్ళాను, ఆయనకి ఏదో సెలెక్ట్ చేద్దామని చెప్పేసి నాకు నచ్చి నేను కూడా తీసుకున్నాను అన్నమాట ఈ షర్ట్ అయితేని. అండ్ అలా ఆయన కోసం షాపింగ్ అని వెళ్ళి నేను ఇలా షర్ట్ తీసుకోవడం జరిగింది. అది కూడా మేము హైదరాబాద్ వెళ్ళాం కదా, హైదరాబాద్లో తీసుకున్నటువంటి షర్ట్ ఇది. వేసుకున్నటువంటి ప్యాంట్ కూడా జగ్గింగర్ జీన్ అని అడిగారు, ఇది జీన్ ప్యాంట్ అండి. సో ఇదండి. ఓకే, మా వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్నారు. గైడ్ అయితే చాలా మంచిగా ఇక్కడ మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లారిటీగాని. పదండి మనం కూడా వినేద్దాం. చాలా మంది స్నానం కూడా చేసేవారు, ఇప్పుడు ఎలా చేయట్లేదు. వాటర్లో సార్ సుడిగుండా ఉన్నాయి, 70 అడుగుల లోతు ఉన్నది. ఇదివరకు ఒక 20 మందికి చనిపోయారు అక్కడ, అందుకని వారిని ఎలా చేయట్లేదు. ఒకసారి అనమాట, ఒక్కోసారి వేలూరు నుంచి వచ్చారు. హలో గాడిపోయిన తర్వాత వీళ్ళు కూడా పట్టించుకుంటాయి. ఓకేనండి, కింద ఒక లోయ కనిపిస్తుంది కదా, ఆ లోయ దగ్గర ఇంతకుముందు మంచిగా అక్కడ కూడా జనం అది తిరిగేవారు. బట్ అక్కడ కొంతమంది చనిపోవడంతో అక్కడికి ఇప్పుడు అలౌ చేయట్లేదని చెప్పారు. అండ్ ఈ బొర్రా కేవ్స్ లోపలికి రావడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. అడల్ట్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది, చిల్డ్రన్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు అయితే ఫోన్స్, కెమెరాస్ అండ్ ఇలాంటివి ఏదైనా షూట్ చేయాలన్నా లేదంటే వీడియోస్ అయినా తీయాలన్నా వాటికి మళ్ళీ సెపరేట్ ప్రైజ్ ఉండేది అనమాట. అండ్ ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా మాకేం గుర్తొచ్చిందంటే చిరంజీవి గారి హిట్ మూవీ జగదేక వీరుడు అతలోక సుందరి మూవీ అయితే వెంటనే గుర్తొస్తుంది ఎవరికైనా సరే. ఇలా లోపలికి వెళ్ళగానే లైటింగ్స్, ఎఫెక్ట్స్ అవన్నీ కూడా, అంటే ఆ టైంలో మూవీ చిరంజీవి గారు అందులో ఒక గైడ్ లాగా అక్కడ అందరికీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, ఇలా టూరిజంకి వచ్చిన వాళ్ళకి అవి కూడా. అండ్ ఈ కేవ్స్ దగ్గర ఏంటంటే రీసౌండ్ వచ్చేస్తుంది, అందుకోసం మేము పైన ఉండగా అయితే వీడియో కంప్లీట్గా అంటే ఒరిజినల్ వాయిస్ని వినిపించడానికి అవ్వలేదు. చాలా రీసౌండ్ వస్తుంది అనమాట. అంతా కూడా ఓపెన్ ప్లేస్ కదా, దానివల్లనే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి.
సహజ సిద్ధమైన ఈ గుహల్ని చూస్తూ ఉంటుంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. బట్ ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. సో ఇంకా చాలా చాలా మూవీస్ ఉన్నాయి అంటే ఇక్కడ షూట్ చేసిన మెమొరీస్, ఆ మూవీ నేమ్స్ ఇవన్నీ చాలా చెప్పారు మాకైనా. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ ఒక అద్భుతం అన్నమాట. ఎన్ని విషయాలు తెలుసుకున్నామంటే జనరల్గా మనం వస్తాం, చూస్తాం, ఫొటోస్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం. బట్ అలా కాదు. ఆర్టిఫిషియల్ తగినంత కూడా న్యాచురల్. ఇక్కడ సార్ మనకి ఇదే స్పాట్లో ఇక్కడ ఇవి జగదగ వీరుడుగా అతిలకిస్తున్నారు సినిమా. ఇక అక్కడి నుంచి శ్రీదేవి దిగినట్టు పైనుంచి చిరంజీవి ఇక్కడ గైడ్ చేసినట్టు, తర్వాత ఉంగరం తీసింది అంతా కూడా ఇక్కడే సెట్టింగ్ మొత్తం. అంగుళీకం. ఇక్కడ కింద ఒక గుహ ఉన్నాయి, ఇక్కడ ఒక గుహ ఉంది. మనం ఎక్కడి నుంచి లోపలికి వెళ్తే 15 లక్షల సంవత్సరాలు. 15 లక్షల సంవత్సరాలు. దీన్ని కనిపెట్టింది మాత్రం 1807లో కనుక్కున్నారు. 1807. ఇవంతా పెద్ద అడుగు ఉంటేప్పటికి వంతలా కొద్దిగా ఇది మరిచెట్టు కూడా ఉన్నది అంటే కనపడకుండా. ఒక మీది నుంచి ఓలు ఉంది, అది కూడా నేచురల్ ఓలు. ఆ ఓలు పైనుంచి ఒక ఆవు పైన మెత్త మేసుకొని గాలిపడిపోయింది. ఇక్కడ ఆవు గాలిపడిపోయి ఇక్కడ చనపకుండా బ్రతికి దీంట్లో నుంచి బయటకు వెళ్ళి నది వరకు వచ్చేసింది అనమాట. అందుకని అవును సార్, అందుకని నది పేరేమో ఆవు అంటే గోమాత, నది పేరేమో అది గోస్తని నది అని పేరు పెట్టింది. బుర్ర అంటే సార్ పైన ఒరియాలం బుర్ర అంటే ఓలు అనమాట. అంటే ఒకప్పుడు ఇది పక్క ఒరిసలో ఉండేది, అందుకని బుర్ర అంటే ఒరియాలం బుర్ర అంటే ఓలు. అంటే ఇదివరకు వచ్చినంత మనకి ఇది కాగడలో ఆ కిరోసిన్ పడుకున్న లోపలంతా చూపించారు సార్. ఇదివరకు లైటింగ్ లేదు, లైటింగ్ మేబీ 1993లో లైటింగ్ ఓపెనింగ్ అయింది. దీని మీద నుంచి ఇప్పుడు రైల్వే ట్రాక్ కూడా ఉన్నాయి సార్ పైన. ఇప్పుడు మనకి విశాఖపట్నం టు అరకు వెళ్ళి దీని మీద ఉన్నాయి. ఆ పైన మనకి ట్రైన్ వెళ్తేప్పటికి మనకి లోపల సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం 250 ఫీట్ కిందకి వెళ్తున్నాం. ఇది అవును సార్, ఇది అప్పుడు తిరిగి ఎండింగ్ కూడా లేదు, ఎక్కడ దగ్గర ఉందో తెలియదు. ఈ బొర్రాకస్ లోపల నుంచి వెళ్తాం సార్. బొర్రాకస్ లోపల నుంచి మనకి కాశీ వరకు గోవా ఉందని కూడా చెప్తుంటారు అన్నమాట. ఇక్కడ నుంచి కాశీ మీకు లోపలికి వెళ్తే ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. ఇవంతా కూడా మొత్తం అంతా ఇది లైమ్ స్టోన్ సున్నపురాయి అనమాట. పైన మనకి వేర్ల గురించి అవంతా వాటర్ ఫామ్ అయింది. అంటే వాటర్లో ఉన్న కాల్షియం కార్బోనేట్ వల్ల కొన్ని సైంటిఫిక్ ఏమో పైనుంచి కింద పెడితే స్టాలక్టైట్, కింద నుంచి పై పెడితే స్టాలక్మైట్. ఆ రెండు కలిసిపోతే అటువంటి పిల్లర్ పడుతుంది. పైన పెద్ద స్తంభాన్ని పడించాను, అది కూడా వాటర్తోనే ఫామ్ అయింది. ఇంకా లోపలికి వెళ్తే కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవంతా మనకు వాటర్ పడి కొన్ని దేవుడు విగ్రహం రూపంగా తయారీ ఉన్నాయి సార్. అవంతా కూడా మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ కేవ్ సార్, సెకండ్ కేవ్, థర్డ్ కేవ్. లాస్ట్లో అక్కడ శివ సినిమా తీసారు. అక్కడ శివాలో ఒక సాంగ్ ఉంటుంది, ఆనంద బ్రహ్మ పాట. లాస్ట్లో వెళ్ళేసి అక్కడ నుంచి మనం రిటర్న్ ఇదే దారిలో మనం బయట సార్ రిటర్న్ చేద్దాం. రండి. ఓకే, మీరైతే ఆయన చెప్పే మాటలని వింటూ ఫాలో అవుతూ ఉండండి. మేము కూడా అలా వింటూ వెనకాలే ఫాలో అవుతూ ఉంటున్నాము, ఎక్కడ స్కిప్ చేయకుండా. గ్రానైట్ మొత్తం షైనింగ్ అంతా కూడా ఇదంతా సిలికాన్ అన్నమాట. అండ్ ఆయన చెప్పేటువంటి కొన్ని నేమ్స్కి అయితే మీకు అర్థం అవడం కోసం సబ్ టైటిల్స్ పెడతాను, చూడండి. ఇప్పుడు వచ్చారు గ్యాంగ్. హలో మీరే కొద్దిగా సైడ్ దిగాలంటే అక్కడ నిలబడండి. సైడ్ అని చూపిస్తాం అక్కడ. ఇది న్యాచురల్ శివలింగం ఉంటుంది. అంటే దీని మీద ఎప్పుడు కూడా వాటర్ లాగా ఇప్పుడు కూడా లీక్ అవుతుంది. పైన మనం చూస్తే సార్ ఇక్కడ నుంచి కంటిన్యూగా వాటర్ పడి శివలింగం న్యాచురల్ శివలింగం. దాన్ని సైంటిఫిక్ సార్ కింద నుంచి పై పెడితే స్టాలక్మైట్, అది పైనుంచి కింద ఇప్పటికి వస్తా కదా స్టాలక్మైట్. ఆ రెండు కలిసిపోతే అటువంటి పిల్లర్ పడుతుంది అనమాట. అది కూడా వాటర్తో ఫామ్ అయింది. ఇదివరకు మొత్తం అంతా అలాగే వైట్ గానే ఉండేది సార్. ఈ బ్లాక్ అంతా కూడా ఎందుకు వచ్చిందంటే ఇదివరకు లైటింగ్ లేనప్పుడు ఇది కాకడలతో చూపించగా మసి పట్టేసి బ్లాక్ వచ్చింది. ఆ కాకడ వల్ల మసి అనమాట ఇది అంతా బ్లాక్. ఇక్కడే మనకి జంబులాట బొమ్మ సినిమా ఇక్కడే. జంబులాట బొమ్మ సినిమా అందిస్తారు కదా జంబలకి పంప సినిమా ఇక్కడ ట్రై చేస్తారా? మీకు కలిపే వాళ్ళు అర్జెంటుగా. మీరు ఎంత ఎంటర్టైన్ అవుతారని అన్నది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. కలిసిపోయింది స్తంభం స్టాలక్మైట్. ఇది కింద నుంచి పై పెరుగుతుంది, పై నుంచి కింద పెరిగి వస్తుంది స్టాలక్మైట్.
అంత గ్రేట్ టైల్ కాబట్టి గర్ల్ ఆర్ట్స్ ఎంప్లాయీస్ ఆడి గర్ల్ ఫ్రెండ్ పేరు రాసుకున్నాను. అండ్ అలా వెళ్తూనే ఉన్నాం. వెళ్ళే వేలో కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం, జోక్స్ వేసుకుంటున్నాము. బట్ లోపలికి వెళ్ళే కొద్దీ లైటింగ్ ఎఫెక్ట్ తగ్గుతూ ఉంది అండ్ చాలా డార్క్గా ఉంది అన్నమాట. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ మేము ఎలానో ఎంజాయ్ చేస్తాం, పిల్లలు ఇంకా ఎక్కువ. ఎక్కడ ఇది స్టాలగ్మైట్ అన్నమాట. కింద నుంచి పై పెడితే కదా స్టాలగ్మైట్. ఓకే, పై నుంచి కింద పెరిగి అది ఒక లోహం మీరు చెప్పేది. అదే సార్ ఇక్కడ చూడండి, వాటర్ చూడండి. మంచి వాటర్ అండి. పైన అంతా కూడా కొండ ఉందన్నమాట. కొండ లోపల నుంచి వాటర్ కూడా 5 days. ఇప్పుడు మనం అక్కడ దగ్గర ఎంట్రన్స్ లో ఒక సినిమా తీసారు సార్. ఓకే, పోయిన మంత్ లో కింగ్డమ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్. అక్కడ డెకరేషన్ కూడా ఉంది, అక్కడ వెళ్తేప్పుడు చూపిస్తారు. ఓకే సార్, ఇక్కడ చూడండి, ఈ లోపల ఒక గుహ ఉన్నాయి సార్. అంటే దీనికి ఎండింగ్ లేదనమాట. ఎక్కడ దగ్గర ఎండింగ్ ఉందో తెలీదు. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే ఇది కాశీ దాకా గుహ ఉన్నది. అప్పుడు ఇటు ఋషులు వెళ్ళేసి అటు నుంచి వాపసు రావద్దు కాబట్టి దీన్ని కాశీ గుహ అని. అంటే బొరాకాస్ మొత్తం ఇది అంటే 3 అంతస్తులు అనమాట. కిందన ఒకటి, ఇప్పుడు మనం నిలబడిన ఒకటి, ఇంకొకటేమో మన నెత్తి మీద ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ సార్ అది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. చిరుతపుల్ లాగా ఉంటుంది. చిరుతపుల్ ఆకారం, వెనకతో గలగా వెనకాలు, బాడీ ఫ్రంట్ సేమ్ కూర్చున్నట్టుగా. బట్ అక్కడ ఉన్నటువంటి స్పాట్స్కి సంబంధించి ఆయన అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటే మాకు తెలియకుండా గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట. ఓ రియల్లీ గ్రేట్ అనిపించింది కొన్ని ఆయన చెప్పే టాపిక్స్ అవి వింటూ ఉంటుంటేనే. మళ్ళీ చెప్పన్నయ్య. 2182 meters, ఆల్మోస్ట్ 2 kilometers ఎత్తులో ఉన్నాం. సముద్ర మట్టానికి మనం ఇంట్లో పెడతాం కదా, ఒక శాండిలియర్ ల్యాంప్ లాగా ఏర్పడింది. శాండిలియర్ ల్యాంప్ లాగా ఏర్పడింది సిస్టమ్ లైట్. అది కూడా స్టాలక్టైట్ అన్నమాట. ఫస్ట్ మన కిందకి వెళ్తాం. ఇది కూడా సార్ మనం చూస్తే మొక్కజొన్న పొత్తులాగా ఏర్పడింది. ప్రతి చోట కూడా వాటర్ లీకుతుంటాయి సార్. పైన కనబడలేదు, లోపల నుంచి లీకుతున్నాయి డ్రాప్. రాజు ఫిల్టర్ లోని వాటర్ చూడు, ఇదేనా అదే అంటున్నాను, అదే మెటీరియల్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా 2 గుహల మధ్యన ఒక చిన్న దారి లోపల నుంచి వెళ్ళాలంట. పదండి. అలా సార్ అక్కడ ఉన్నాను. పైన మన సోపు ఆడుతుంది. పైన సోపు ఆడుతుల కింద కుమారస్వామి లాగా గణేష్ సార్. గణేష్ ఎలిఫెంట్ షేప్ లా ఉంటుంది. ఎలిఫెంట్ షేప్ లాగా ఇలా చూడండి మీరిద్దరు, ఇలా చూడండి ఇద్దరు. వీళ్ళిద్దరు లేచిపోతున్నారు. ఎక్కడికో చెయ్యొచ్చు పట్టుకుని ఎక్కడికి వెళ్తారు. 250 feet కింద కొన్నాం. వస్తున్నప్పుడు లైట్ వెలుగుతుంది కదా, అది ఎంట్రన్స్. అదే బయట లైటింగ్ వస్తుంది కదా. పైన కాదంట, పైన కూడా ఉంటుంది. అక్కడ బాపైన కాదు, ఇదంట. ఇక్కడ రెడ్ కలర్ లో లైట్ టెంపుల్ ఉంటదంట.
ఇటుపక్క కూడా చూడండి సార్ ఇక్కడ మనం చూస్తే అక్కడ సాయిబాబాలా ఉంటుంది షిరిడి సాయిబాబా కూర్చున్నట్టున్నాయి. ఇదేమో ఇవి మరి చెట్టు ఓడల్లాగా సార్, మరి ఓడల్లాగా పైనకి వెళ్ళా కిందకి. ప్రతి చోట కూడా వాటర్ లీకుతూ ఉంటుంది సార్. పైన చూసాక తల్లి పిల్ల ఆకారం, పిల్లలు భుజం మీద ఎత్తున్నట్టు అయింది. పక్కన కూడా శివలింగం ఆకారం. అలా కింద చూస్తే ఇక్కడ ఋషి తపస్సు చేసినట్టు ఉంటుంది. తలకాయ, బాడీ, కింద కాలు. ఇక్కడ ఇది అనకొండ పాము లాగా, ఇక్కడ ఇది అనకొండ పాము లాగా, ఇక్కడ క్యామిల్ లాగా, వెనకాల సార్ తాబేల్ ఆకారం, తాబేల్ మూతి లాగా బాడీ, వెనకాల క్రొకొడైల్ ముసలిలాగా ఏర్పడింది. పైన డైనోసారస్ హెడ్ లాగా కూడా ఉంటుంది. పైన తల నరసింహస్వామి తలలాగా కూడా ఉన్నాయి. ఇక్కడ సార్ ఇక్కడ చూడండి లైట్ ఆపిస్తుంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి రెండు కళ్ళు, ముక్కు, నోరు. ఏంటండి ఇక్కడ ఒక సేపు ఉంది మనకి ఇండియా మ్యాప్ లాగా ఉంటుంది. ఇండియా మ్యాప్ లాగా గరుడు పక్షి రెక్కలాగా, ఈ పక్షి రెక్కలాగా అక్కడ రిషిపేస్ లాగా కింద గడ్డం, ఆ పైన నోరు ముక్కల్లాగా, ఆ పైన ఒక పులి పంజలాగా. ఈ మొత్తం సార్ ఇది అమర్నాథ్ టెంపుల్ లాగా స్పాట్ మొత్తం లాగా. అన్నిటికంటే మంచి స్పాట్ ఇదే అనమాట. ఫోటో దిగుతారు ఇక్కడ ఎవరన్నా? అందరూ నిల్చోండి ఒకసారి. మష్రూమ్ లాగా పైన పుట్టుగొడుగుల ఆకారం. ఇదంతా కూడా ఎలా ఫామ్ అయిందంటే సార్, ఒకప్పుడు లోపల స్టాప్ వరకు కూడా ఒకప్పుడు నది ప్రవహిస్తుంది ఇక్కడ. ఆ నది ప్రవాహాలకి వంద కూడా తయారైంది. ఈ నది ఏమో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయి ఇప్పుడు మనకి అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు రివర్ వస్తుంది. అదే రివర్ ఒకప్పుడు లోపల నుంచి ప్రవహిస్తున్నది. ఇప్పుడేమో కేవేమో హైట్ వచ్చింది, ఆ నది ఏమో కిందకి వెళ్ళిపోయింది డీప్లో. పాడనే పాట అన్నా శివ సినిమా అన్నారు. అదే శివ సినిమా షూట్ ఇక్కడే చేస్తారంట. ఆనంద్ బ్రహ్మ సాంగ్ ఉంటుంది కదా పైన సార్. ఇక్కడ జాయింట్ ఇది నేచురల్ జాయింట్, ఇది నవకుశ అంటారు. నవకుశ రెండు జాయింట్ వెనకాల సార్ మనకి ఎక్కడి నుంచి అక్కడ నుండి అలా పైకి వచ్చేసి చివరి దాకా సార్. ఇదో చూస్తున్నట్టున్నాయి. అడిగా కదా ఆంజనేయ స్వామి పాదం అంటారు. మన అటు నుంచి చూస్తే రైట్ ఫుట్ లాగా ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి పాదం లాగా ఏర్పడింది. పైన ఆంజనేయ స్వామి గద పట్టుకుని ఉంటుంది కదా, గద. ఇది గద కరెక్ట్. కళ్ళలాగా ఏర్పడింది. ఇక్కడ కళ్ళలాగా, పైన కాదు కళ్ళలాగా, మధ్యలో ముక్కులాగా. లోపల కూడా సార్ అప్పట్లో ఈ లోపల ఎవరంటే ఒక 40 సంవత్సరాల కిందట ఇక్కడ ఆదిమానవులు కూడా ఉండేవారట. ఈ లోపల కొన్ని తవ్వకాలు జరిగితే అప్పుడు ఇనుము లేదు కాబట్టి కొన్ని రాతి పనిముట్లు దొరికాయి అన్నమాట ఈ స్పాట్లో. వాళ్ళు ఇక్కడ ఉండేవారట ఒక 40,000 సంవత్సరం కిందట. లేదు రాదు. టైమింగ్స్ 10 నుంచి 1 to 2 లంచ్ టైం, 2 నుంచి 6 వరకు. సార్ ఇక్కడ చూడండి ఎల్లో కలర్ వాటర్ సార్. అంటే దీన్ని సీతమ్మవారు పసుపు నీరు అంటారు సార్. ఇది అంటే అప్పట్లో ఇక్కడ సీతమ్మవారు పసుపు రాసుకొని ఇక్కడ స్నానం చేసి పసుపు వాటర్ వచ్చి నమ్మకం. అంటే మహాశివరాత్రి రోజుల్లో పెద్ద ఎదురు జరిగినప్పుడు ఈ చుట్టుపక్కల 70 గ్రామాల గిరిజన అందరూ వస్తారు.
ఎక్కడి నుంచి వస్తారంటే మనకి ఒరిస్సా నుంచి ఎక్కువ వస్తారు. అంటే ఒకప్పుడు ఇది పక్క ఒరిస్సాలో ఉండేది కాబట్టి ఈ ఒరిస్సా నుంచి వచ్చేసి ఆ రోజు 24 గంటల్లో 24 అవర్స్లో మనకి టికెట్ ఉండదు అనమాట. ఆ రోజు పూజ కోసం అనేసి టికెట్ కూడా ఉండదు, ఫ్రీగా వదిలేస్తారు 24 అవర్స్లో. వాళ్ళు పూజ చేసుకుని వెళ్తుంటారు అనమాట. దీన్ని సీతమ్మ వారి పసుపు నీరు అని ఒకప్పుడు సార్ ఇది ఈ లోపల బొర్రా కేవ్స్ లోపలికి ఇవంతా కూడా రాముడు సీత తిరిగి వచ్చేటప్పటికి ఆ సీతమ్మ వారు అలసిపోయి రెస్ట్ తీసుకున్న బెడ్రూమ్ అంటారు ఇది. అండి మీరు కూడా అన్నీ గమనిస్తున్నారని అనుకుంటున్నాను. సబ్ టైటిల్స్ అందుకే మీకు క్లారిటీగా ఉండడం కోసం మెన్షన్ చేశాను. అండ్ యాక్చువల్లీ వీడియోలు అంతా ఎక్కువగా ఉంది మాట, అందుకోసమే పార్ట్ 1గా నేను మీతో ఈరోజు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. పార్ట్ 2 వీడియో ఏంటంటే బొర్రా కేవ్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత నుండి ఏం జరిగింది. అండ్ మేము అరకు వెళ్ళాము, అరకులో మంచి రిసార్ట్కి వెళ్ళాము. అండ్ ఆ రిసార్ట్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మాత్రం. సో మాటలు రావట్లేదు. నెక్స్ట్ వీడియో అయితే ఇంకో వేరే లెవెల్, అదైతే ఎంటర్టైన్ సూపర్ ఉంటుంది అదైతే. అండ్ మీలో ఎంతమంది బొర్రా కేవ్స్ వెళ్ళారో అన్నది కమెంట్ చేయండి. వెళ్ళలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఈ వీడియో ద్వారా చూడొచ్చు. దిగడం ఈజీగా దిగిపోతున్నామండి, ఎక్కడం చాలా కష్టంగా ఉంది. అమ్మో ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఇలా భలే ఎక్కేశారు. ఓకేనండి, పైన అయితే శివ పార్వతులకి సంబంధించిన టెంపుల్ ఉందని చెప్పాను కదా, టెంపుల్ దగ్గరికి అందరూ వెళ్తున్నారు, మీకు చూపిస్తాను పదండి. అండ్ ఈ టెంపుల్ దగ్గరికి పైకి రావడానికి మెట్లు ఏదైతే ఉన్నాయో అవి సేమ్ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఆ మెట్ల టైప్ లాగానే ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. ఎక్కడానికి చాలా ఇబ్బంది అయినా కానీ చక్కగా శివపార్వతుల దర్శనం అయితే జరిగిందండి. మీరు కూడా దర్శించుకోండి. ఎంత అద్భుతంగా అనిపించిందో అక్కడికి వచ్చి చక్కగా దండం పెట్టుకున్నాం అందరూని. సో నేనైతే వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి అందరికన్నా లాస్ట్ని ఎక్కాను, లాస్ట్ని దిగుతున్నా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. వచ్చేసామండి బాబు, దగ్గరలో ఉన్నా. నిజంగా ఆ భగవంతుడి నామస్మరణ చేసుకుంటూనే ఎక్కగలిగాము, దిగగలిగాము నిజంగా అండి. ఎందుకంటే చాలా దూరం నుండి నడుస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే కేవ్స్ లోపలికి వచ్చామో అప్పటి నుండి అలా వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ ఆయన చాలా ప్లేసెస్ అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. అండ్ రిటర్న్ మళ్ళీ అవన్నీ నడుచుకుంటూ రావాలి, ఓపిక లేదన్నమాట. ఇంకా చాలా బ్యాటరీ లో అయిపోయింది అందరికీ. సో ఇంకా బయటకి అయితే వచ్చేసాము. ఎలా అయితే వెళ్ళామో లోపలికి సేమ్ అదే ప్లేస్ నుండి రిటర్న్ అయ్యాము. ఓకేనండి, చూసారు కదా. అండ్ ఈ బొర్రా కేవ్స్కి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నాం మనం ఈ వీడియో ద్వారానే. అండ్ ఇలాంటివన్నీ కూడా మంచి మెమొరీస్ మాట. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఓకే మనం అందరం కూడా ఇలా గ్రూప్గా వెళ్ళామా, మనకు తెలియని విషయాలు ఆ టైంలోనే మనం తెలుసుకున్నామా అన్న విషయాలు కూడా వాళ్ళు గ్రహిస్తారు కాస్త ఏజ్ పెరిగిన తర్వాత. సో ఇదండి, చాలా మంచిగా ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ మంచి మంచి కమెంట్స్ పెట్టండి. వెళ్తున్నప్పుడు ఎంత ఫ్రెష్గా వెళ్ళామో, రిటర్న్ వచ్చేటప్పుడు మా అవతారాలు ఇవ్వండి, మామూలుగా లేదు. ఇదిగో వాటర్ పాయింట్ ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు ఇంత లెంత్ ఉంది వీడియో అనేది మీరు కూడా చూసారు. ఇప్పటి వరకు మీకే టైం తెలియకుండా వీడియో వాచ్ చేశారని నేనైతే అనుకుంటున్నా. సో ఇదండి. అండ్ పార్ట్ 2 వీడియోస్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వద్దామని అనుకుంటున్నాను. అస్సలు మిస్ కాకుండా చూడండి, ఓకేనా. అండ్ ఆ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్.